అన్న మీ ఫోటో కేసులు పెట్టలే ఏం కాదు, మన రోగులం కాదు, తెలంగాణ బిడ్డల కోసం ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మనందరికీ నిన్న జరుపుకున్న మేడే శుభాకాంక్షలు, కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిన్న ఏదైతే మనము ల్యాబ్ టెక్నీషియన్ మనం ఎగ్జామ్స్ రాసినామో దానికోసం టీఆర్ఎల్ ప్రకటించాలని చెప్పేసి గత రాసిన నుంచి నవంబర్లో ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ ఇచ్చిన కాంచెలు తిరగడం జరిగింది. గత 15 రోజుల క్రితం గోపికాంత్ రెడ్డి సార్ గారు మీకు 29వ తారీఖు తప్పకుండా రిజల్ట్ ఇస్తాము, జేఆర్ఎల్ ప్రకటిస్తాము, జేఆర్ఎల్ ప్రకటించకపోతే మీరు 30వ తారీఖు వచ్చి నన్ను గెలవని చెప్పడం జరిగింది. 30వ తారీఖు కూడా కొంతమంది మిత్రులు రావడం జరిగింది. సార్ అందుబాటులో లేకుండే, సార్ 1వ తారీఖు లీవ్లో ఉండేనంట. ఈరోజు మనం వేలాది మందిగా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకొని ఇక్కడికి ఎంహెచ్ఆర్బీ బోర్డుకి తరలి రావడం జరిగింది. వచ్చిన క్రమంలో మనందరం కూడా ఇప్పుడు ఇక్కడ కొద్దిసేపు నినాదాలు చేసి ధర్నా చేసి మనకు న్యాయం జరగాలని చెప్పేసి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాల కోసం ఉద్యమాలు చేసి దాంట్లో తొలి అమరుడైన ముద్దుబిడ్డ తెలంగాణ గర్వకారణమైంది కూడా మన ల్యాబ్ టెక్నీషియన్ ముద్దుబిడ్డే శ్రీకాంతాచారి. కాబట్టి ల్యాబ్ టెక్నీషియన్ల సహనాన్ని, ల్యాబ్ టెక్నీషియన్ ఓపికను కూడా పరీక్షించొద్దని చెప్పేసి ఈ విధంగా నేను గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ల్యాబ్ టెక్నీషియన్ తలుచుకుంటే ఏమేం చేస్తాడో కూడా వాళ్ళకి తెలుసు. ఉద్యమానికైనా ముందు ఉంటాడు, సేవ చేస్తానికైనా ముందు ఉంటాడు. కరోనా టైంలో కూడా ప్రాణంగా పెట్టి కూడా మనం కరోనా టైంలో అందరికీ సేవలు చేయడం జరిగింది. కాబట్టి ఎవరితోనైనా నువ్వు పెట్టుకుని ల్యాబ్ టెక్నీషియన్ సహనాన్ని ఓపికను మాత్రం పరీక్షించొద్దని చెప్పేసి గవర్నమెంట్ కూడా నేను అల్టిమేటం జారీ చేస్తున్నా. మొత్తానికి ఒక అర్ధగంట సేపు తర్వాత సారు పైకి పిలిచడం జరిగింది. పిలిచి ఫైనల్గా చెప్పిన విషయం ఏంటంటే ఒకటి చెప్పిండు, రెగ్యులర్ ఉద్యోగులు కూడా మనతో పాటుగా మన మిత్రులు కొంతమంది రాసిరంట, వాళ్ళకి వెయిటేజ్ ఇవ్వాలన్నా ఇవ్వద్దనే ఒక అంశం మీద ఇది లేట్ అయ్యడం జరుగుతుంది. లీగల్ ఒపీనియన్కి సార్ లెటర్ పంపిరట. ఆ లెటర్ రాగానే మన జిఆర్ఎల్ ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. 1 వీక్ టైం అడిగిండు. ఆ 1 వీక్ తర్వాత కూడా ఏమన్నా లేట్ జరిగినా కావాలని చేసినట్టు అనిపించినా కానీ మన ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులందరూ కూడా వేలాదిగా తరలి వచ్చి మన యొక్క న్యాయమైన ఒక హక్కులను సాధించుకోవడానికి మీరందరూ కూడా ఎల్లవేళ తోడుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్క ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగులందరికీ కూడా మ్యాక్సిమం మీరు చేయవలసినట్టు వారం రోజులు టైం ఇవ్వండి. ఈ నిమిషంలో కూడా మన ఒక అవుట్సోర్సింగ్ కానీ ఎన్హెచ్ఎం కానీ మిగతా అన్ని ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా మిత్రులు ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్ మిత్రులు అందరి సమక్షంలో కూడా ఒక జేఏసీని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ జేఏసీ నుండి పిలుపు మేరకే ఈరోజు మనం వందలాది మందిగా తరలి రావడం జరిగింది. కాబట్టి ఒక భాగం తర్వాత వాళ్ళు జేఆర్ఎల్ ప్రకటించకుండా కానీ